హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. వెల్కమ్ టు డిపి రా టాక్స్. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. దిల్ రాజు గారు బ్రదర్ గారు సృష్టిస్తున్న కాంట్రవర్సీ ఏంటి? ఇది గేమ్ చేంజర్ వల్ల స్టార్ట్ అయ్యిందా? లేదు అనుకుంటే వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారా? లేదు అనుకుంటే దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహించాలి? ఫ్యాన్సా, హీరోసా, లేదు అంటే ప్రొడ్యూసర్సా, లేదు అంటే డిస్ట్రిబ్యూటర్సా? ఈ మ్యాటర్ ఏంటంటే దిల్ రాజు గారు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శిరీష్ గారు, ఈయన మన మూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. తాత వచ్చాడు కదా, తాత వచ్చాడంటే ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ కోసమే ఇంటర్వ్యూస్ చేస్తారు, కాంట్రవర్సీ కోసమే తాతని తీసుకొస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం తాతని ఎంత రకంగా బాయ్కాట్ చేద్దామన్నా సరే తాత వల్లనే చాలా వరకు మూవీస్ అనేది కాంట్రవర్షియల్ గా వెళ్ళి అది ఆటోమేటిక్ గా పబ్లిసిటీ అనేది పెరుగుద్ది. కాబట్టి కావాలనే తాతని తీసుకొస్తారు. ఇక్కడ తాత వాళ్ళ బెనిఫిట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేద్దామని చెప్పేసి ఏ సినిమా అయినా సరే ఇంటర్వ్యూ ఖచ్చితంగా తాతతో ఇంటర్వ్యూ పడాలి. అది ఇంటర్వ్యూ పడాలి, అది వైరల్ అవ్వాలి, ఏదో ఒక మెటీరియల్ రూపంలో అది బయటకు వచ్చి సినిమాకి అనేది ఒక రకంగా హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సినీ ఇండస్ట్రీ మన టీఎఫ్ఐ. ఓకే, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. ప్రెసెంట్ ఏ సినిమా వచ్చినా సరే మన మూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ పడాలి, ఖచ్చితంగా కాంట్రవర్సీ అవ్వాలి. ఇది కథ ఇక్కడ జరిగింది స్టార్టింగ్. అండ్ చిరంజీవి లంచ్కి పిలిచి గేమ్ చేంజర్ సెట్ చేశాడు. మమ్మల్ని గుడిపాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. దీనికి గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి 6 నెలలు అయింది. 6 నెలలు అయిన తర్వాత ఎఫెక్ట్ అయితే గట్టిగా వచ్చిందనమాట. గట్టిగా వస్తే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సినిమా అనుకున్నంత హైప్ తీసుకురాలేకపోయింది. హైప్ తీసుకురాలేకపోయినా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కలెక్షన్సే కాదు, చాలా వరకు అందరికి లాస్ అయితే తీసుకొచ్చింది అనమాట. దీనికి ఎవరు బాధ్యతలు, ఎందుకు వహించాలి అనేదే ఇక్కడ టాపిక్. అయితే ఇప్పుడు ఎస్విఎస్సి వాళ్ళు క్రియేట్ చేస్తున్న, అంటే దిల్ రాజు గారు చూపిస్తున్న ప్రతి ఒక్క కాంట్రవర్సీ ఇక్కడ మెగా హీరోస్ మొత్తాన్ని, అంటే ముఖ్యంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవి గాని టార్గెట్ చేస్తూ ఏదో ఒక రూపంలో గేమ్ టాపిక్ గానీ, హరహర వీరములు గానీ, అండ్ మూవీస్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు రిలీజ్ ముందు కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ చాలా ఒక పెద్ద కాంట్రవర్సీ అనేది దిల్ రాజు గారి సృష్టిస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్విసికి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇయర్ మాకు చిన్న లోటు, గేమ్ చేంజర్ రామ్ చరణ్తో సూపర్ హిట్ తీయలేకపోయామని ఒక చిన్న గిల్ట్ ఉంది. తొందరలోనే రామ్ చరణ్తో కూడా ఒక సూపర్ హిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆ తొందరలోనే అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎవరైనా అడిగారా ఇంటర్వ్యూలో? అడగపోయినా సరే ఈయన దాని గురించి డిస్కస్ చేశారనేది నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే నేను పూర్తిగా క్లిప్ అయితే చూడలేదు. బట్ ఈ క్లిప్ లో ఆయన ఎంతో ఎక్సైట్మెంట్ తో గేమ్ చేంజర్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను ఈ ఇయర్ లో, దాని వల్ల ఫ్లాప్ అయితే ఎస్విఎస్సికి వచ్చింది, దీన్ని నేను ఎలాగైనా సరే రెక్టిఫై చేసుకుంటా, రామ్ చరణ్ గారితో మరొక బ్లాక్ బాస్టర్ అయితే ప్లాన్ చేస్తున్నా, అతి త్వరలో దాని అనౌన్స్మెంట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే చెప్పారు. ఓకే, ఈ క్లిప్ ఇలా చూసారా? ఎప్పుడో జనవరిలో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ని మమ్మల్ని ప్రతి ఒక్క మీడియా జర్నలిస్టులు, రిపోర్టర్లు చంపుగా తింటున్నారండి. సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. దేంట్లో చూడు గేమ్ చేంజర్ టాపిక్ తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకు అసలు ఒక ఆడే సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడొచ్చు కదా ఇండస్ట్రీ. ఇది ఆయన కవరింగ్ తో చెప్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీడియా మిత్రులు వాళ్ళకి ఒక కాంట్రవర్సీ కావాలి అని చెప్పేసి మూర్తి గారినో లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి అడిగే క్వశ్చన్లు కూడా స్క్రిప్ట్ ఏదైతే అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఎవరే క్వశ్చన్ అడుగుతారు, ఒక రూమ్ లో ఒక ఇద్దరితో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా స్క్రిప్ట్ డిస్కస్ చేశాక దానికి ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ చేయాలి అనేది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మూర్తి గారు స్క్రిప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగు, ఆ క్వశ్చన్ అడుగు అని చెప్పేసి ఒకప్పుడు క్లిప్ అయితే నేనైతే చూసాను. క్లిప్ వీలైనంత వరకు వెతికి యాడ్ చేస్తా. అండ్ ఇప్పుడు మూర్తితో ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా క్వశ్చన్లు తెలియకుండా ఆన్సర్లు వాళ్ళ తమ్ముడు చెప్పాడా? గేమ్ చేంజర్ కాంట్రవర్సీ ఎందుకు స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇక్కడ తమ్ముడు సినిమాలో కూడా గేమ్ చేంజర్ గురించి టాపిక్ ఎత్తిందే మీరు, మళ్ళీ ఇప్పుడు దాన్ని డిస్కస్ చేస్తుంది కూడా మీరే. ఇప్పుడు కానీ అది మీడియా మీద తోసేస్తున్నారు. ఇన్ కేసు మీడియానే అడిగిందే అనుకుందాం, అప్పుడు మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పొచ్చు కదా, గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోయి 6 నెలలు అయిపోయింది, ఇంకా టాపిక్ ఎందుకు, మేమందరం బాగానే ఉన్నాం, మీకు ఏంటి ప్రాబ్లం? ఒక మాటతో ఆ కాంట్రవర్సీని కొట్టేసే అధికారం మీకుంది, కొట్టే దమ్ము మీకుంది. కానీ అలా చేయకుండా మళ్ళీ రామ్ చరణ్ గారితో మేము ఒక సినిమాతో రాబోతున్నాం అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ ఎవరు వాళ్ళ బ్రదర్ ఏంటి అంటే ఒకటే మాట అంటున్నాడు, ఏంటి, మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా లాస్ అయితే ఫేస్ చేశాము, ఇంతవరకు అంత లాస్ మేమైతే మునిగిపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఎవరు శంకర్ డైరెక్టర్ గారు కానీ అండ్ రామ్ చరణ్ గారు కానీ అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ మా గురించి కన్సర్న్ కూడా చూపించలేదు అని చెప్పేసి అన్నారు. మరి ఇదే టాపిక్ గురించి దిల్ రాజు గారిని అడిగితే వాళ్ళతో మేము ట్రావెల్ చేశాము, సో ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నట్టుగా మా బ్రదర్ మాట్లాడారని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. హీరో ఎందుకు అంటే ఇప్పుడు హీరో రామ్ చరణ్ గారు RRR తర్వాత కంప్లీట్ గా 3.5 years వరకు ఇదే సినిమాకి టైం కేటాయించి ఎంతో హోప్ తోటి అయితే బయటకు వచ్చారు. కానీ సినిమా అయితే అనుకున్న దానికంటే చాలా ఘోరంగా ఫ్లాప్ అవడం వలన, మినిమం కలెక్షన్స్ రావడం వల్ల హీరోకి ఎంతో లాస్ వస్తుంది. దట్టు స్క్రిప్ట్ డిస్కస్ చేసేటప్పుడు హీరోకి ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు ఆల్రెడీ సినిమా ఇండియన్ 2 తోటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనతో హిట్ మీరు ప్లాన్ చేశారు. ఆయనది ఏ సినిమా కూడా రీసెంట్ గా రోబో 2 తర్వాత ఏ సినిమా కూడా అంత హిట్లు లేవు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ ని మేము హిట్ కొడతామని అనుకుంటే
అది కంప్లీట్ గా డైరెక్షన్ లో వెళ్తుందా, ఆయన డైరెక్షన్ లో వెళ్తుందా, లేదు అనుకుంటే స్క్రిప్ట్ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పి ప్రొడ్యూసర్ గా మీరు కూడా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఏమీ చేయకుండా స్క్రిప్ట్ ఏది ఇద్దాం అనుకునే టైంలో పుష్ప 2 వచ్చిన తర్వాత ఇటువంటి మెసేజ్ ఇద్దామన్నా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా బెటర్ గా చేసుకుంటే బాగుండు, ఇంకా మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుండు అనేది మీ దగ్గర కూర్చొని ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ రియాక్ట్ అయితే బాగుండేదేమో, వాళ్ళ గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉండేది. డిస్ట్రిబ్యూటర్స్ గురించి కూడా ఆలోచించకుండా ఓన్లీ ప్రొడ్యూసర్స్ కి లాస్ ఉంటుంది. లాస్ ఉండదని నేనైతే చెప్పను. చాలా వరకు ఓటీటీ రైట్స్, మ్యూజిక్ రైట్స్, థియేటర్ రైట్స్ ఆల్మోస్ట్ మీరే ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత లాస్ కనబడదని నాకైతే అనిపిస్తుంది. మరి దీనికి రామ్ చరణ్ గారు రియాక్ట్ అవ్వలేదు, శంకర్ గారు రియాక్ట్ అవ్వలేదు అంటే 3 సంవత్సరాల తర్వాత ఆయన సినిమా 3.5 సంవత్సరాల తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత ఒక హిట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. హిట్ రాలేదు, చేసే రంగంలో దిగొచ్చు కదా. ఆల్రెడీ ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మరి ఇదంతా రామ్ చరణ్ గారి మీద తోసేస్తే అభిమానులు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. బట్ అది దాని మీద ఎవరు సిగ్నేచర్ లేదు, ఏమీ లేదు. గ్లోబల్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ గట్టిగా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు, మెగా అభిమానులు అందరూ. ఇందులో మెగా అభిమానులు అనకూడదు, రామ్ చరణ్ అభిమానులు, రామ్ చరణ్ గారు అభిమానులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అంటే సినిమాలో లాభాలు వచ్చేటప్పుడు మీరు అలాగే హీరోలను పట్టించుకోరు కదా. ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వరు కదా. ఈ రెమ్యూనరేషన్ కంటే తక్కువ ఇస్తే అంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ ఇప్పుడు గట్టిగా లాభాలు వచ్చినప్పుడు ఆ రెమ్యూనరేషన్ ఏమైనా మీరు డబల్ చేయరు కదా. సో ఎంత ఇవ్వాలో అంతవరకు మాట్లాడుకుంటారు. దాని గురించి ఇప్పుడు ఎందుకు టాపిక్ అన్నట్టుగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. నష్టాలు వస్తే అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్వయం? అంటే నష్టాలు వచ్చేసరికి అది హీరోల మీద, డైరెక్టర్ల మీద తోసేయడం అనేది కరెక్ట్ కాదు. మ్యూజిక్ డైరెక్టర్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద తోసేయడం కరెక్ట్ కాదు అని అది చెప్తున్నారు. నేను ఒకటనే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒకసారైనా మాట్లాడారా? నేను ఒకటనే ఫెయిల్ అయిన తర్వాత 14 రీల్స్ వాళ్ళు ఒక్కరోజు కూడా దాని గురించి ఆ ప్రస్తావన తీసుకొని రాలేదు. ఎవరు కూడా ఆ టాపిక్ కూడా మాట్లాడలేదు. మైత్రి బ్యానర్స్ లోని ఫ్లాప్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా హీరోల గురించి సంభాషించారా? మరి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫ్లాప్లు వచ్చాయి కదా, ఎవరు దాని గురించి డిస్కస్ చేయలేదు. సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఏ ఒక్క రోజు కూడా ఒక మాట కూడా అనలేదు. సైంధవ్ సినిమా గురించి, ఆయన వెంకటేష్ గారి గురించి కానీ, ఆ డైరెక్టర్ గురించి కానీ ఎవరు ఒక మాట కూడా అనలేదు. సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? అంటే సంక్రాంతి సినిమా అంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇచ్చారా? ముందు మాట్లాడుకున్న దానికే ఇచ్చారు కదా, ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా? దర్శకుడు శంకర్ గారు ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? త్రిబుల్ ఆర్ తర్వాత సినిమా చేసిన హీరో మీద మీరు విషయం చెప్పడం కరెక్టేనా? మా అభిమానులు 3 ఏళ్లుగా సినిమా కోసం ఎదురు చూస్తే అది ఫ్లాప్ అయింది. ఆ మానసిక క్షోభతో మేమున్నాం. మీరు ఆ మాత్రం ప్రతిరోజు ఇదే విషయాన్ని మాట్లాడుతూ టాపిక్ ని బయటకు తీసుకొస్తూ విషయం చెప్పడం కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ లో ప్రతి ఇంటర్వ్యూలో పదే దాని గురించి చర్చించడం ఎంతో బాధకి, కోపానికి కూడా గురి చేస్తుంది. ఇది చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ గురించి, రామ్ చరణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖబర్దార్ అని చెప్పారు. అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి SVSC వాళ్ళు ఇంకోసారి ఇది కానీ రిపీట్ అయితే ప్రతి సినిమా బాయ్కాట్ చేస్తామని చెప్పి ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తాము, దీనికి ఏం చేస్తారో అప్పుడు మీరు చూడండి అని చెప్పేసి అన్నట్టుగా అన్నారు. సో ఈ కాంట్రవర్సీ అనేది తమ్ముడు సినిమాది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక సినిమాకి ఫ్లాప్ అంటే నేను అది కాదు, నేను ప్యూర్ జడ్జ్మెంట్ ఎర్రర్ నాది. నేను ఆ కథని జడ్జ్ చేయకపోవడం వల్లే ఫ్లాప్ అయింది సినిమా. సో ప్యూర్లీ మై మిస్టేక్. అందుకే నేను ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేనే రెస్పాన్సిబుల్ అండి, హిట్ అయినప్పుడు అందరూ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎందుకు నేనే రెస్పాన్సిబుల్ అంటే ఆ కథ ఓకే చేయకపోతే ఆ సినిమా ఉండేది కాదు. అంతేగా. సో అలాంటి అయినప్పుడు డెఫినెట్ గా ఐ టుక్ ఇట్ టు హార్ట్. సరే హీరోదే రెస్పాన్సిబిలిటీ, స్క్రిప్ట్ చెక్ చేసుకోకుండా నేనే ముందు వెళ్ళాను కాబట్టి అది నా మిస్టేక్ అవుతుంది, సో నేను రెమ్యూనరేషన్ ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. ఒకప్పుడు రామ్ చరణ్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి డబ్బులు ఒక సినిమాకి అయితే ఇచ్చేశారు. ఆచార్యకి ఎంత ఇచ్చారు మహేష్ బాబు గారు? ఆచార్యకి 13 కోట్లు విత్ ఇన్ 2 వీక్స్ లో రిటర్న్ ఇచ్చాయండి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. ఆచార్యకి 13 కోట్లు విత్ ఇన్ 2 వీక్స్ లో రిటర్న్ ఇచ్చాయండి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. ఆచార్య ఫ్లాప్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి 13 కోట్లు, చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు కలిపి 13 కోట్లు రిటర్న్ బ్యాక్ చేశారని చెప్పేసి ఆచార్య సినిమా గురించి అయితే మాట్లాడారు. సో ఆ తర్వాత మిగతా వాటి అన్నిటికీ ఇచ్చుకుంటూ పోతే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు, స్క్రిప్ట్ రైటర్లు అవేం చెక్ చేసుకోకుండా మూవీ తీసేసి అది హీరోల మీద బాధ్యత అంటే అది 100% రాంగ్ అని నా అభిప్రాయం. సో దీన్ని మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఒకసారి ఈ విషయం కింద కామెంట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.